సిరి కిచెన్ 2903కి స్వాగతం. ఈరోజు వీడియో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్‌నైతే తయారు చేసుకుందాం. ఈ టమాటా రైస్‌లోకి కర్రీ అవసరం ఉండదు. ప్లెయిన్ రైసే చాలా బావుంటుంది. ముందుగా దీనికోసం ఒక 6 పండిన టమాటాలని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మనకు ఒక గిద్ద రైస్‌కి 2 టమాటాలైతే సరిపోతాయి. నేను 3 గిద్దల రైస్ అయితే తీసుకున్నా. ఈ టమాటాలని కడిగి ఇలా కట్ చేసి వేసుకొని జార్లో వేసుకుందాం. దీనికోసం ముందుగా రైస్‌ని అయితే పొడి పొడిగా వండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్‌లా అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం వండి పెట్టుకున్న రైస్‌ని ఇలా వెడల్పాటి ప్లేట్‌లో ఆరబెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 2 లవంగా, ఒక దాల్చిన చెక్క, ఒక పలావు ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకి మనం అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకు ఇందులో నుంచి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేదాకా బాగా ఇలా కలిపి వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. అలాగనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. కారం వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నా సుమారు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తరువాత మెంతి ఆకు వేసుకోవాలి. బాగా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. స్మెల్ బాగొస్తది. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఈ టమాటా రైసు మామూలు రైస్‌తో అయినా చేసుకోవచ్చు. అలానే బాస్మతి రైస్‌తో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ ఏదైనా బానే ఉంటుందండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము బాగా మిక్స్ అయ్యే విధంగా అంతా. ఈ మసాలా అంతా రైస్‌కి బాగా పట్టే విధంగా సన్నసగ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఈ పచ్చి ఆనియన్‌ని స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఈ టమాటా రైస్ మీద వేసుకుందాము. ఆనియన్‌ని అస్సలు మిస్ చేయొద్దు. ఈ పచ్చి ఆనియను మనకి తింటుంటే తగులుతా నోటికి చాలా బావుంటుంది. టమాటా రైస్‌కి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. అసలు మిస్ చేయొద్దు. ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుందాము. చూసారు కదండీ! ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్న టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి కాదు, టేస్ట్ కూడా అంతే బావుంటుంది. లంచ్ క్యారేజీలో అయినా మనం విడిగా వండుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ 1 లైక్ ఇవ్వండి.